வணக்கம். எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? நான் யார் தெரியுமா? யாருனா? வயசால் தெரியும் இல்ல? அவங்க தெரிஞ்சா போதும். నగరి ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. ఎలా ఉంది మన రాష్ట్రం? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. అభివృద్ధి ఏమైనా జరిగిందా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? స్పెషల్ స్టేటస్ వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా అయిందా? గాలేరు నగరి అయినా అయిందా? రాజధాని అయిందా? మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని 10 సంవత్సరాలైందే. ఇప్పటికైనా సాధించుకోగలిగామా? మరి ఏమైంది? 10 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక్క అడుగైనా ముందుకేసామా? ఈ 10 సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం 50 అడుగులు వెనక్కి వేసినట్టు. ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడంతో మనం 50 అడుగులు వెనక్కి వెళ్ళినట్టయి. అది కాదా వాస్తవం? మనకంటూ చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పనైనా జరిగిందా ఈ 10 సంవత్సరాలలో? ఎందుకని ఒకవైపేమో పాలక పక్షం, ఇంకో వైపేమో ప్రతిపక్షం. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? ఈ 10 సంవత్సరాలలో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే 10 సంవత్సరాలు అయ్యుండు మనకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వచ్చింటే ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు. ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు. కానీ ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు గాని అటు పాలక పక్షం గాని ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా మన ప్రత్యేక హోదా గురించి చేశారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బీజేపీ పార్టీ లేదు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అన్నాడా లేదా? ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ మంత్రివర్గంలో వీళ్ళు కేబినెట్ ర్యాంకు మినిస్టర్లు కూడా తీసుకున్నారు. కానీ ప్రత్యేక హోదా ఏమైంది అంటే మళ్ళీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైళ్లు పెట్టారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగనన్న గారు నిరాహార దీక్షలు చేశారు. ఎంతగానో కొట్లాడాడు ప్రత్యేక హోదా ఏమైంది అని. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా రండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు. తీరా ఎన్నికలు వచ్చాయి. జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఎందుకని స్వలాభం కోసము ప్రజలను మొత్తము తాకట్టు పెట్టారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు. ఈరోజు ఇద్దరు బీజేపీకి వంగి సలాములు చేస్తున్నారు. మొన్న చంద్రబాబు గారు వెళ్లారు, ఆయన వంగి సలాములు చేశాడు, ఆయన సాష్టాంగపడ్డాడు. నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్లారు, ఆయనైనా ఏమైనా చేస్తారా అంటే ఆయన ఏం చేశాడు?
ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారు. ఓ పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? 10 సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టారు సార్ అని అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా పేపర్ ముక్కతోనే ప్రత్యేక హోదా వస్తే మరి ఇంతవరకు ఎందుకు రాలేదు? మరి పేపర్ ముక్కతోనే మీకు హోదా తెచ్చే దమ్ము ధైర్యము ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి కదా. మరది కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుకైనా కూడా ఒక్క ధర్నా అయినా చేస్తున్నారా? ఒక్కసారైనా బీజేపీని నిలదీస్తున్నారా? మీరు పులి సింహము అంటారు కదా, మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు? ఏది తిప్పండి బీజేపీ మీద పంచా, ఏది ఎదిరించండి బీజేపీని. ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మొత్తం ప్రత్యేక హోదా అన్న అంశాన్ని తుడిచేసినట్టు చేసేశారు. పోనీ ప్రత్యేక హోదా రాలేదు, పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా వస్తే 20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు, అమరావతి అంటారు, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. 3 రాజధానీలు అన్నారు, మొత్తం కన్ఫ్యూజనే. పోనీ ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు. మనము తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా? మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది? అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానిది కాదా? మనకు బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా? ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు, ఒక్క హామీని నెరవేర్చలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట, ఈ రోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంగి వంగి సలాములు చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు, ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి, ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది, కైవశమైపోయింది. ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళను గెలిపించింది? ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది. ఈ పార్టీకి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది. ఈ పార్టీకి మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది. కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు. ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది. ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు, లేకపోతే 10,000 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ. ఎందుకంటే ఈ రోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు, మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు. ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు. మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని విశ్వసించాం. తీరా చూస్తే ఏమైంది? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎంతమంది నమ్మి ఓట్లేశారు కదా, ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పాలనలో రైతే రాజు, అప్పుడు వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు,
యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు. ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని రెట్టింపు చేశాడు. ఆ రోజు వ్యవసాయం పండగ. అంత పెద్ద పీట వేశాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని. మరి జగనన్న గారు ఏం చేశారు? ఈరోజు వ్యవసాయం ఎట్లుంది? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఇస్తున్నారా? గిట్టుబాటు ధరైనా ఉందా? ఈరోజు రైతుకి ఏమైనా మిగులుతుందా?